హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబరు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో, ఉద్యోగ ప్రతినిధులతో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలక శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఇప్పుడు ఆ 5 కీలక శుభవార్తలేంటో మనం తెలుసుకుందాము. ఇందులో మొదటిది డీఏ, డీఆర్ అరియర్స్ పేమెంట్స్ అండి. మనకు 2018 జూలై నుంచి పేరుకుపోయిన డీఏ బకాయిలు మొత్తం 212 నెలలకు సంబంధించినవి పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ప్రభుత్వం రేపు నెల వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి. సో, మనకు 2018 జూలై నుంచి డీఏనైతే బేసిక్‌లో మెర్జ్ చేసి డీఏను జీరో నుంచి అయితే మొదలుపెట్టారనమాట. అప్పటినుంచి ఇంకా ఇంతవరకు డీఏ అయితే చెల్లించనే లేదు. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ వచ్చేసి జూలై 2023 డీఏ అనమాట. సో, 33.67%తో అయితే తీసుకుంటూ ఉన్నాము. మరి ఈ యొక్క బకాయిలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వాటిని విడతల వారీగా బకాయిలనైతే చెల్లించనుంది. ఇందుకోసం ప్రతి నెల గూడా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం గూడా పరిశీలిస్తున్నారనమాట. ఇక మొత్తం వారి బేసిక్ పేని బట్టి ఉద్యోగులకు 1,50,000 నుంచి 8,00,000 వరకు ఈ యొక్క బకాయిల అమౌంట్ అయితే రావాల్సి ఉందన్నమాట. సో, మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. బేసిక్ పే 19,000గా ఉన్న వారికి 1,46,000. అలాగే బేసిక్ పే అనేది 25,000 ఉన్న వారికి 1,92,000. బేసిక్ పే అనేది 30,000గా ఉన్న వారికి 2,31,000. అదేవిధంగా బేసిక్ పే అనేది 40,000 ఉన్నవారికి 3,08,000. బేసిక్ పే అనేది 50,000 ఉన్నవారికి 3,85,000. బేసిక్ పే అనేది 60,000గా ఉన్నవారికి 4,63,000. బేసిక్ పే 70,000గా ఉన్నవారికి 5,40,000. బేసిక్ పే 80,000గా ఉన్నవారికి 6,17,000. బేసిక్ పే 90,000గా ఉన్నవారికి 6,94,000. ఈ విధంగా అయితే రావాల్సి ఉందన్నమాట వారి బేసిక్‌ని బట్టి. ప్రభుత్వం ఈ అరియర్స్ మొత్తం ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ విడతలుగా అయితే చెల్లించనున్నట్టు సమాచారము. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను కూడా ప్రకటించనుంది. అంటే ఎవరికి ఎంత బకాయి ఉందో అనేది చర్చ అయితే జరుగుతుందనమాట. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఇంకా మనకు జనవరి 2024 డీఏ, జూలై 2024 డీఏ, 2024కు సంబంధించినవి ఈ 2 పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 2025కి సంబంధించి కూడా జనవరి అండ్ జూలైకి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 4 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. మరి వీటిని కూడా త్వరగా ప్రకటించి బకాయిలను కూడా సకాలంలో చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ పీఆర్సీ అప్డేట్ అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి 11 పీఆర్సీ బకాయిలైతే పేరుకుపోయి ఉన్నాయి. ఒకవైపు 11 పీఆర్సీకి సంబంధించిన బకాయిలైతే 2024లో 10% చెల్లింపులైతే చేయాలి. తర్వాత 2025కి గాను 20%, 2026కి గాను 30%, 2027కి గాను 40% బకాయిలైతే చెల్లింపులు చేయవలసి ఉండగా ప్రభుత్వము వీటన్నిటిని ఇంకా చెల్లింపులే ప్రారంభించలేదన్నమాట. సో, ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటిని హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, అలాగే ఈ బకాయిలను
తీర్చేందుకు కసరత్తులైతే ప్రారంభించే అవకాశం ఉంది. ఇకపోతే కొత్త పీఆర్సీ మనకు 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్ అయితే నియమించాల్సి ఉంది. ఈలోగా నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. సో, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఐఆర్ కూడా ఒకటుందనమాట మేనిఫెస్టోలోనే. మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వం ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసేది ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం అనైతే ఇచ్చిన మాట అన్నమాట. సో, ఇచ్చిన మాట ప్రకారంగా 30% తగ్గకుండా ఐఆర్‌నైతే ప్రకటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి 30% మధ్యంతర వృద్ధితో వారి బేసిక్ పేకి ఈ యొక్క ఐఆర్ ఎంత వస్తుందనేది టేబుల్‌లో చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉంటే 6,000, 30,000 బేసిక్ పే ఉన్న వారికి 9,000 ఈ విధంగా అయితే వస్తుంది. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. నేరుగా గ్రాస్ అమౌంట్‌లో అయితే ఐఆర్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. సో, ఇకపోతే నాలుగో అంశము పెండింగ్ బిల్లుల చెల్లింపులు. సో, 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడటము, అలాగే ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించడము, డీఏ బకాయిలు ఇవన్నీ కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించాల్సి అయితే ఉంది. ఇకపోతే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించాల్సి ఉంది. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను కూడా ప్రభుత్వమే రద్దు అయితే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. 11వ పీఆర్సీ అని చెప్పి రివర్స్ పీఆర్సీ చేసిన ఆ నష్టాన్ని కూడా ఉద్యోగులైతే ఈ 12వ పీఆర్సీలో భర్తీ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. పెన్షనర్ల సమస్యలు కూడా ఉన్నాయి. ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరణ అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈహెచ్ఎస్ కార్డులు కూడా పనిచేసేలాగా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా 2 ఇయర్స్ చైల్డ్ కేర్ లీవ్స్ అయితే ఇవ్వాలి అని అయితే డిమాండ్ ఉంది. ఇకపోతే ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కొంతమందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి గతంలో యాక్ట్ 30, 2023 ప్రకారంగా క్రమబద్ధీకరణ కొంతమందినే చేశారనమాట. ఇక మిగిలిన వారిని కూడా క్రమబద్ధీకరణ చేసే దానికైతే ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే ఈ మేరకు ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో వీటన్నిటి గురించి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి అయితే సానుకూల నిర్ణయాలు అయితే ఈ 5 నిర్ణయాలు తీసుకోవాలని అయితే ప్రణాళిక ఉందన్నమాట.